హాయ్ అండి. ఇది క్లాస్లో అయితే సెకండ్ డే అండి మాదైతేని. ఇది 2 డేస్ కలిపి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను, అందరూ చూడండి. ఇదైతే ఫస్ట్ రోజు అయితే మేము కాలువరి టెంపుల్కి వెళ్ళాం కదండి. దర్శనం టైం అయితే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే ఆ దగ్గర ఉన్న మృత్యుంజయ మహాదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ దర్శనం అయిపోయి ఇంటికి వచ్చి ఇంకా రూమ్కి వచ్చి తినేసి పడుకున్నాం కదా. తర్వాత మార్నింగ్ లేచి 6కి అయితే లేచామండి. రెడీ అయ్యి మేము వారాహిమాత టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి వచ్చామన్నమాట. వారాహిమాత టెంపుల్ 6 నుంచి 9:30, 10 లోపల ఉంటుందట. ఇంకా అందుకోసమే మేము ఇంకా 8కి అయితే మేము 7:30కి బయలుదేరాము. ఇక్కడ రాకపోతే అయితే 8 అయిందండి. ఇదంతా గంగా ఘాట్ అండి. గంగా ఘాట్ దగ్గర నుంచి మెట్లు దిగి అలా ఎదరికెళ్తే వారాహిమాత ఉంటుంది. లేదంటే కనుక మనం విశ్వనాథ టెంపుల్ గల్లీ ఉంటుంది, ఆ టైపు అటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు గేట్ నెంబర్ 2 నుంచి. ఇదంతా విశ్వనాథ దర్శనానికి అండి. ఉన్నదంతా చాలా క్రౌడ్ ఉందండి. మేము వెళ్ళింది శివరాత్రి 2వ రోజు అయినా కానివ్వండి, క్రౌడ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అక్కడ 15 రోజులు 15 రోజులు అలా ఉంటున్నారు. మామూలుగా మ్యాక్సిమం 9 రోజులు 10 రోజులు ఉంటారంటే ఎవరైనాని, కొంతమంది ఉండాలనుకుంటేని. అందులో వాళ్ళు రోజు వస్తున్నారన్నమాట దర్శనానికి. ఇలాగా కాదు శివరాత్రి కదా మేము వెళ్ళింది, అసలు ఖాళీ లేదండి. టెంపుల్స్ అన్నీ రద్దీగా ఉన్నాయన్నమాట. చూసే రోడ్లు అసలు ఎక్కడ కూడా ఖాళీ లేవు. అంతే ఈ పొడుగు నుంచి ఆ శివరి వరకు అలాగే ఉన్నాయి రోడ్లు. ఎక్కడ తిరిగినా మొత్తం ఏ రోడ్లు చూసినా మన విశ్వనాథ్ గల్లీలో. నెక్స్ట్ వచ్చేసి ఆ దగ్గర ప్లేసెస్ ఎక్కడ కూడా ఖాళీ లేవన్నమాట. గుడి చుట్టుపక్కల అంతా రద్దీ వీధులు వీరికి రోడ్లే ఉన్నాయి. అదే మన వైపు అయితే రోడ్లు అయితే కొంచెం ఖాళీగా ఉంటాయి. టెంపుల్స్కి వెళ్ళాలంటే విశాలంగా ఉంటాయి. ఇక్కడ ఇలా కాదు, మధ్యలోనే ఉంటాయి, పురాతనంగా ఉన్నాయండి అన్నీ. ఇక్కడైతే మొత్తం కొట్లు అన్నీ పాతగానే ఉన్నాయి. మన సైడ్ అలా ఉండవు కదా. ఇటువైపు నేను చూసి అలా ఆశ్చర్యపోయినమాట. టెంపుల్స్ కూడా చిన్న గల్లీలో ఒక మనిషి లేదు, ఊర్లోనే దూరే లైన్లోనే వెళ్ళాలన్నమాట. అంత దాంట్లోనే వెళ్ళాలి ఎంత రద్దీ అయినా. కాకపోతే 2-3 దారుల నుంచి అయితే దర్శనం అయితే ఇప్పిస్తున్నారు అన్నమాట టెంపుల్స్కి. మనం టెంపుల్ దగ్గర అయితే అండి ఇలా చిన్న చిన్న గల్లీలు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అన్నీ మొత్తం గల్లీస్ ఎవరి వరకు మనకు షాపులు అయితే ఉంటాయి అన్నమాట. ఎటు తిని మొత్తం ఏమైనా బట్టలు గట్ట అన్నీ ఉన్నాయండి. మేమైతే ఇంకా వారాహిమాత టెంపుల్కి దర్శనానికి వెళ్ళాం కానండి. అక్కడైతే చాలా క్రౌడ్ ఉందండి. గంగా ఘాట్ మెట్ల కింద వరకు ఉంది. ఇంకా మాకు చెప్పానుగా తెలిసినంత కనిపించి ఇక్కడైతే మనకు సార్ అయితే కనిపించి ఇక్కడైతే దర్శనం అవుతుందని చెప్పేసి అన్నారు. రేపు మార్నింగ్ అయితే 5:30కి వస్తామని వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా వచ్చేసామాట పిల్లలతో. ఆ క్రౌడ్లో మన 9:30 వరకు నుంచన్నా అవ్వకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చారని చెప్పేసి మేము అక్కడి నుంచి బయలుదేరి అయితే అండి ఇంకా విశ్వనాథ దర్శనంకి అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా లైన్లో అయితే నుంచున్నాము. నేను చాలా యూట్యూబ్ వీడియోస్ అయితే ఫాలో అవుతున్నాను అన్నమాట అండి. అందుకని నేను వాటిని చూసి గేట్ నెంబర్ 2 అయితే అందరు చెప్పడం ఏముందంటే అండి, గేట్ నెంబర్ 2 నుంచి వెళ్తే విశ్వనాథ దర్శనం తొందరగా అవుద్దన్నారన్నమాట అండి. ఇంకా సరేనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళామన్నమాట. వెళ్ళి ఒక ఆవిడైతే మాకు 400 ఇస్తే కనుక లైన్లో తీసుకెళ్ళి ఉంచబడతానండి. మేము ఇంకెందుకులే 400 ఇవ్వడం అని చెప్పేసి మనకు తెలుసు కదా ఎదరికి వెళ్ళిపోయాము. సర్లే ఎదరికి వెళ్ళినా ఎవరు అందులోకి అన్నపూర్ణమాత టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. అన్నపూర్ణమాత టెంపుల్ ఎందుకు క్లోజ్ అయిపోయిందని చెప్పేసి బ్యాక్ వచ్చారు చాలామంది అక్కడ లైన్లో నుంచుంటే. ఇప్పుడు కూడా మేము కొంచెం దూరం వెళ్ళిపోయి మధ్యలో అయితే దూరమండి, ఎందుకంటే పిల్లలతో అవ్వట్లేదు. చాలా పొడుగుంది లైన్ అయితే మాత్రం. తప్పవచ్చు కానీ ఇంకా తప్పదు కదా, మనకు పిల్లలతో ఉన్నప్పుడు లైన్లోని ఎవరు మధ్యలో రండి అని చెప్పరు కదా అని చెప్పేసి ఇంకా మేమే ఎక్కడెక్కడ దూరిపోయి వెళ్ళిపోయామన్నమాట అండి. వెళ్ళిపోయి రెండు దిక్కులు చేసాం ఈరోజు అయితే అండి. విశాలాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా అంత లైన్ ఉంది, అక్కడ కూడా అలా జరిగిందన్నమాట. సరే అని చెప్పేసి అమ్మవారి టెంపుల్కి అయితే ఇంకా అదే విశ్వనాథ్ దర్శనానికి అయితే వెళ్ళాం. కానీ మాకు తెలియక మేము ఫోన్ అయితే ముందు ఇచ్చామన్నమాట. ఫ్రంట్ ఉన్న ఎదర షాపులో ఇచ్చాము. తర్వాత లోపలికి అందుకే వీడియోస్ అది తీయలేదు అన్నమాట. అక్కడికి వెళ్ళి దర్శనం మాత్రం పర్లేదు, మాకు 1.5 hour పట్టింది అంత రద్దీలో కూడా అండి. మేము గేట్ నెంబర్ 2 వెళ్ళడం వల్ల. తర్వాత వచ్చేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేసి తర్వాత మేము వేరే టెంపుల్స్ గట్టా తిరిగామండి. దగ్గరలో ఉన్న టెంపుల్స్ అని తిరిగేసి మళ్ళీ మేము అన్నపూర్ణ విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. అప్పుడు తర్వాత విశాలాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా చాలా రద్దీగా ఉందన్నమాట. చాలా పొడుగు లైన్ ఉంది, ఎవరు పోలీసులు వెళ్ళమట్లేదు అన్నమాట. ఒకసారి ఇంకా మధ్యలో అది కూడా ఇంకా కష్టమైన చాలా పొడుగు ఉందండి, రోడ్డు చివరి వరకు ఉంది అదైతేని. ఇంకా సరే అని చెప్పి ఏదో విధంగా అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. మధ్యలో దూరి వెళ్ళిపోయి అమ్మవారిని అయితే దర్శించుకొని అయితే మళ్ళీ బయటకు వచ్చాం. అప్పటికే టైం అయిపోతుంది, ఇంకెందుకులని చెప్పేసి బయటకు అయితే వచ్చేసి మేము భోజనం తిన్నాము. హోటల్లో తినేసి ఏదో జరిగింది. తినేసి రూమ్కి అయితే వచ్చేసాం, కొంచెం రెస్ట్ తీసుకున్నామండి. మళ్ళీ మన్నాడు అదే ఓన్లీ అమ్మవారి టెంపుల్కి వెళ్దాము, వారాహి అమ్మవారి టెంపుల్కి. ఏంటి నెక్స్ట్ అన్నపూర్ణ టెంపుల్ అవ్వలేదు కదండి మా దర్శనము. తర్వాత దొడ్డు గణపతి, తర్వాత నెక్స్ట్ ఇంకో టెంపుల్ ఉన్నది కదా సాక్షి గణపతి. ఈ టెంపుల్ అయితే మనకు అవ్వలేదండి. ఇంకా అందుకోసమే నేనైతే ఏం చేశానంటే ఇంకా మా ఈవినింగ్ అయితే వెళ్దామంటే మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడ అంతా డబ్బులు రిక్షాలకు పోయలేవు. ఇప్పుడున్న బిజీలో అయితే రిక్షాలో సగం దూరం వరకు తీసుకెళ్ళి దింపేస్తున్నాయండి. అక్కడ
ఇక్కడైతే సాక్షి గణపతి టెంపుల్ అండి. ఇక్కడ నుంచి సాక్షి గణపతి టెంపుల్స్కి ఇంకా నెక్స్ట్ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి. అవన్నీ మనం ఉత్తప్పుడు అయితే మనకు కుదురుతుంది, కానీ ఈ టైంలో అయితే రద్దీలో అసలు ఎవరో సరిగా చెప్పట్లేదు, ఇటువైపు అంటారు అటువైపు అంటారు. ఫైనల్లీ మొత్తం టెంపుల్స్ అన్నీ చూసామండి. ఆ రోజు ఈవినింగ్ అన్నపూర్ణ టెంపుల్ కూడా వెళ్ళాము. అక్కడైతే మేమైతే ఇడ్లీ తిన్నామండి. అక్కడైతే ఆ రోజు అయితే ఇడ్లీని సాంబార్ నెక్స్ట్ వచ్చేసి గారి కూడా పెట్టారన్నమాట. తిన్నమాట, తినేసి కొంచెం అయితే తర్వాత ఏం పెట్టితే సాక్షి కదా గణపతి టెంపుల్ అండి. అందరూ దర్శించుకొని మేము అయితే 2 సార్లు దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉందన్నమాట. అక్కడైతే నెక్స్ట్ వచ్చే ముందు అయితే కొంచెం అటుకులు పులిహోర కూడా పెట్టారన్నమాట. చాలా టేస్ట్గా అయితే ఉందండి. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంకా మనకి నాకు మొత్తం ఈ టెంపుల్స్ చాలా ముఖ్యంగా చూడాలంటే అండి, మనకి ఆల్రెడీ మనకు చాలా వీడియోస్లో చెప్పారు. మన కాశీ వెళ్తే కనుక ఖచ్చితంగా ఫస్ట్ అయితే కాలభైరవుని దర్శించుకోవాలంటే అండి, తర్వాత శివయ్యని అదే విశ్వనాథ్ని దర్శించుకోవాలి. ఎందుకంటే మనకి కాలభైరవుని దర్శించుకోకుండా విశ్వనాథ్ దర్శించుకుంటే కనుకండి మనకైతే ఆ ఫలితం మనకు దక్కదంటండి. తర్వాత వచ్చేసి ఇద్దరిని దర్శించుకున్నట్టుగా సాక్షి గణపతిని కూడా దర్శించుకోవాలంటే సాక్ష్యం కోసమని వీళ్ళిద్దరు ఆల్రెడీ దర్శించుకున్నారు మన దగ్గర అని చెప్పి చెప్తారంటండి సాక్షి గణపతి అంటేని. ఆ కథను మనం ఖచ్చితంగా ఈ 3 అయితే మనం దర్శించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దుడ్డి గణపతిని కూడా అండి. అది చాలా కథ అయితే ఉంది, కానీ నాకైతే తెలుసు కదండి ఈ కథలని, కానీ ఇప్పుడు నేను చెప్పలేను ఎందుకంటే వీడియో అయితే ముందుకు జరిగిపోతుంది కదా. తర్వాత అయితే నెక్స్ట్ వారాహి అమ్మవారిని కూడా చేసుకోవాలండి. ఎందుకంటే అమ్మవారు అయితే మనకి క్షేత్ర పాలకురాలు కదండి, ఖచ్చితంగా చేసుకోవాలి. మాకైతే అవకాశం అయితే దక్కలేదు. అమ్మవారిని ఒక్కరిని దర్శించుకోవాలి. అందరు దర్శనం అయితే మాకు హ్యాపీగా జరిగిందండి, చాలా సంతోషంగా ఉంది. సెకండ్ డే అండి, మళ్ళీ మార్నింగ్ లేచి మార్నింగ్ అయితే సెకండ్ డే అయితే మేము మధ్యాహ్నం అంతా పడుకొని ఇంకా ఈవినింగ్ అయితే అద్వితలకి చాలా నీరసం చేసిందండి. ముందు రోజు అయితే బాగా తిరగడం వల్ల ఫుడ్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకా అందుకనే ఈవినింగ్ అయితే మేము రెడీ అయిపోయి గంగా ఘాట్కి వచ్చామండి. గంగా ఘాట్ అయితే మేము అనుకున్నాం మార్నింగ్ లేచి స్నానం చేసి అన్నీ తిరుగుదాం అనుకున్నాం, కానీ అద్వితలకి ఫీవర్ వచ్చిందండి. మోషన్స్ కూడా అవుతుంది అన్నమాట నైట్ నుంచే. ఇంకా వస్తూ ఫీవర్గా ఉందని చెప్పేసి ఆ పక్కనే మన ఇక్కడ రామకృష్ణ మఠం ఉందో రాజమండ్రిలో, వాళ్ళదే అక్కడ ఉందండి. మా మేము వాటిలో ఉన్న ఆపోజిట్లో అక్కడికి వెళ్ళాం, కానీ చిల్డ్రన్ డాక్టర్ అయితే వెళ్ళిపోయారంట. మా పేషెంట్లు చాలామంది చూస్తున్నారు అక్కడైతే. అది దగ్గరలోనే ఉందండి. సరే వెళ్తే లేదని చెప్పేసి బ్యాక్ వచ్చేసి మా ఆయన ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసాము. ఇక్కడ ఉంది కదండి, వాళ్ళు ఎటువంటి ఇస్తారో మనకు తెలియదు అని చెప్పేసి మా ఆయన ఫ్రెండ్కి ఫోన్ చేస్తే అదైతే కొంచెం మందులు రాసి ఇచ్చారు. అయితే మేము వాడేమండి అద్వితలకి అయితే. పాపం దానికి అప్పటి నుంచి ఫుడ్ అయితే పెట్టొద్దు అన్నారు. పెడితే ఇడ్లీ గట్ట పెట్టమన్నారు, మిల్క్ అయితే పెట్టొద్దు అన్నారు. ఇంకా అందుకని ఏం తినిపించలేదు. తనైతే ఇడ్లీ అయితే పందరేసుకొని ఒక 2 ముక్కలు తింది, కానీ తనకు అలవాటు లేదండి. పాలేసి గట్ట ఇప్పుడు తినిపిస్తాను, లేదా పచ్చడేసి తినిపిస్తాము, అలాగైతే తింటుంది, కానీ ఇలా తిందన్నమాట తనైతే. ఇంకా మార్నింగ్ నీరసంగా ఉందని చెప్పేసి ఈవినింగ్ అయితే బయలుదేరామండి. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడైతే ఇక్కడైతే మనిషికి 200 ఎంత తీసుకున్నారండి, 250 తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే రద్దీగా ఉంది, కానీ లేదా మామూలుగా అయితే తక్కువ ఉంటుందేమో. కాకపోతే మనకి ఇక్కడ అంతా వివరంగా చెప్తున్నారండి అతను. మేమైతే ఏమనుకున్నామంటే గంగా ఘాట్ దగ్గర అన్నీ తిరిగి గంగా హారతికి అయితే అక్కడ ఉండేలాగా అయితే మాట్లాడుకున్నమాట మేము. అతను కూడా ఒప్పుకున్నారు సరే అని చెప్పేసి మాకు ఘాట్లు అన్నీ వివరిస్తూ తిప్పారు మాట అండి. నాకు అన్ని ఘాట్లు అయితే చూసాం, కానీ వాటి పేరు అయితే నాకు గుర్తులేదు. అతనైతే అన్నీ వివరించి చెప్పాడు మనకి ఈ ఘాట్స్ అన్నీ. కాకపోతే మాకు 14 ఘాట్లు 40 ఘాట్లు చూపించానన్నారు. నాకైతే ఇంకా ముఖ్యంగా మణికర్ణ ఘాటు, నెక్స్ట్ వచ్చేసి గంగా ఘాటు, తర్వాత వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్ అండి. ఈ 3 మనకు ఆ పేర్లు అయితే గుర్తున్నాయన్నమాట. హరిశ్చంద్ర ఘాట్లో అయితే ఫ్రంట్ ఇప్పుడు వెళ్ళేదాన్ని అక్కడికి వెళ్తున్నామండి. హరిశ్చంద్ర ఘాట్లో అయితే మనకి అక్కడ శవాలు అయితే కాలుస్తున్నారండి. శవాలు కాలుస్తూ అక్కడైతే పక్కనైతే నక్క కూడా ఉందండి. మేము ఆయన గారు వీడియో తీశాను, నేను నక్కని మామూలుగా రియల్గా చూడండి, ఇదే ఫస్ట్ టైం మాట. దగ్గర నుంచి అయితే తీసుకెళ్ళాలి, కానీ కొంచెం దూరం నుంచి తీసుకెళ్ళండి. ఇతను కూడా అండి మనకి మాట్లాడుకున్న కొంచెం పెద్ద కాబట్టి ఇది చాలామంది ఎక్కి పెద్ద అండి. ఇది అయితే చిన్న చిన్న పడవలో వెళ్ళినా బాగుంది అనుకున్నాం. మేము దగ్గర నుంచి వెళ్ళడానికి అవకాశం ఉండను కదా, మనం చూడడానికి నడిచి వెళ్ళి చూడొచ్చు, కానీ మేమైతే నడిచి వెళ్ళి చూడడానికి మా అద్వితలకి అసలు బాగాలేదు కదా ఒంట్లో, అందుకే నడిచి వెళ్ళలేదండి. పైగా అక్కడ శవాలు గట్రా కాలుస్తారు కదా, చిన్నపిల్లలతో వెళ్ళి వాళ్ళు చూసి వెళ్ళిపోయారు అనుకోండి. మా అద్వితలకి తెలియకపోయినా కానీ భయం కదా, మా అబ్బాయికి తెలుసు కదండి, ఇంకా ఇలా కాలుతో చూసి వెళ్ళిపోతాడేమని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. మేము గంగా ఘాట్ వరకు వెళ్ళామండి, కానీ గంగా స్నానం అయితే చేయలేదు. వాటర్ అయితే జల్లుకున్నాం, ఎందుకంటే నాకు ఫీవర్గా ఉంది, ఇంకా బాగా చలికుందండి వాటర్. ఇంకా ఆ టైంలో వాటర్ స్నానం చేస్తే మళ్ళీ రొంపుకుంది, ఇంకెక్కువైపోద్దని చెప్పి చేయలేదన్నమాట. ఇవన్నీ ఇంకా బాగా దాన్ని దర్శించుకున్నామని చాలా హ్యాపీగా ఉందన్నమాట. మాకైతే ఫస్ట్ రోజు అయితే కొంచెం ఇబ్బంది అయింది, సెకండ్ రోజు బాగుంది, కానీ కాకపోతే మాకు కొంచెం ఇది 3 రోజు కదా, 3 రోజు కూడా బాగుంది, కానీ మా అద్వితలకి కొంచెం నీరసం చేసిన మోషన్స్ గట్ట పట్టుకున్నాయి కదా, కొంచెం ఇబ్బంది అనిపించింది. కాకపోతే మనం ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా చూడవలసిన మనం దర్శించుకోవాల్సిన సాక్షి గణపతి, నెక్స్ట్ కాలభైరవ, తర్వాత వచ్చేసండి ఇప్పుడు విశ్వనాథ్ ఖచ్చితంగా దర్శించుకోవాలి కాబట్టి వాటితో పాటు ఇవి కూడా దర్శనం చేసుకోవాలంటే ఖాళీగా ఉన్నా లేకపోయినా కానీ టెంపుల్స్కి, ఎందుకంటే వెళ్ళిన ఫలితం దక్కాలంటే కనుకండి.
ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ ఫాలో అయిపోయానండి. మామూలుగా ఉంటారు కదా ప్రవచనకర్తలు, వాళ్ళు చెప్పినదే నేను విన్నాను అనమాట. నాకు ఇది కాశీకోట మొత్తం స్టోరీ తెలిసింది. అందుకే ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే వెళ్ళాను. యూట్యూబ్ చూస్తూ ఫాలో అవుతూ వెళ్ళాను అనమాట. అది కనిపించేదే హరిశ్చంద్ర ఘాట్ అండి. శవాలు ఆల్రెడీ కాలుతున్నారు చూసారు. ఇక్కడైతే స్నానాలు గట్రా చేస్తున్నారు. కింద కాలువ దగ్గర కూడా ఒక బాడీ ఉంది చూసారు, రెడ్ కట్టేసారు, ఆరెంజ్ కలర్ కట్టేసారు. ఆ పక్కన బాడీ అయితే ఉందండి. ఆ పక్కనే మీకు కనిపిస్తే జూమ్ చేసి చూడండి, నక్క అయితే ఉందండి. అక్కడ ఒక నక్క, 2 నక్కలు ఉన్నాయని నేను పెద్ద గమనించి ఒకే ఒక నక్క చూసాను, కానీ మా ఆయనగారు 2 ఉన్నాయని చెప్పారు. అక్కడి నుంచి అయితే బ్యాక్ అయితే తిప్పేసి ఇంటి నుంచి అయితే మణికర్ణ ఘాట్ తీసుకొచ్చారు. మణికర్ణ ఘాట్ దగ్గర కూడా అలాగే శవాలు అయితే కాలుస్తున్నారు అనమాట. ఇవన్నీ దర్శనం చేసుకొని మేమైతే ఇంకా ఇంటికి రాబోతుకైతే 7-7:30 అయిపోయింది. ఇంకా మన్నాడు కూడా మాకు అవకాశం ఉందండి. మన్నాడు ఈవినింగ్ అయితే మేము టికెట్ అయితే బుక్ చేసుకున్నమాట. మన్నాడు ఏ టెంపుల్స్కి వెళ్ళేటని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానులేండి. అప్పుడు ఆ తర్వాత కూడా కొంచెం హెల్త్ నీరసం చేసిన అందరికీ చేసింది ఆ రోజు అయితే అండి. ఎందుకంటే ఇంత దూరాలు ప్రయాణం చేయడం మాకు అలవాటు లేకపోవడం ఏటో కానండి. అంత దూరం వెళ్ళాం కానీ గంగాస్నానం అయితే చేయలేకపోయాం మేము. ఎందుకంటే అక్కడికి వెళ్తే చాలా చలిగుందండి. పిల్లల్ని ఎత్తుకుంటే వాళ్ళు ఉండాలి చేయాలంటేని. పైగా ఇప్పుడు ఉన్న చాలా రద్దీగా ఉంది కదా, ఆ టైంలో మనం చేయడానికి కుదరలేదని మేము వెళ్ళిన 9 గంటలకు 10 గంటలకు వెళ్తే బాగుండు. కానీ మేము ఇంటి దగ్గర స్నానం చేసి వెళ్ళి వాళ్ళము. మరి తడి బట్టలతో పిల్లల్ని కూడా ఎత్తుకొని తిప్పాలి కాబట్టి అద్వితలు కొంచెం నీరసంగా ఉంది. మేము స్నానం చేయలేదు అనమాట. ఇదైతే బాగా తిప్పాడు కానీ, కాకపోతే మనం పడవ మాట్లాడుకుంటూ 10 మంది వెళ్ళి పడవ మాట్లాడుకున్నాం అనుకోండి, హ్యాపీగా దగ్గర నుంచి చూడొచ్చు. ఇది కొంచెం దూరం నుంచి తిరిగిందన్నమాట. మరి అంత దగ్గరికి వెళ్ళలేదన్నమాట. ఇలా తిప్పుకొస్తే చివరిని అయితే మణికర్ణ ఘాట్ ఉందండి. మణికర్ణ ఘాట్ చూపించాడనమాట అతనైతే. మేము వెళ్ళాం కానీ చాలా మేము ప్రయాగ నుంచి డైరెక్ట్గా వెళ్ళడం వల్ల కొంచెం నీరసం అయితే చేసింది. డైరెక్ట్గా మనం కాశీ ఒకటి వెళ్తే కనుక మనకు అంత ఏమి అనిపించదు. మేము అయోధ్య కూడా వెళ్దాం కూడా వెళ్ళలేకపోయాము అద్వితల నీరసం వల్ల అయితే. పైగా అటు నుంచి బస్సులు కూడా లేవు. బస్సులు చాలా ఎక్కువ రేటు ఉన్నాయి. మేము వెళ్ళింది 6-5 అయితే అది కూడా మేము రాజమండ్రి వెళ్ళామండి. ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడ వరకు బస్సు ఉంది కానివ్వండి, అది మనకైతే 8 అలా పడిందండి. చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నమాట. బస్సులు అయితే ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా దొరకకపోతే, ట్రైన్ కూడా లేవు చూసాం కానీ. ఇక్కడ నుంచి మనం తత్కాల ట్రైన్ తీయాలన్నా మనకు అవ్వదు కదా. ఇంకా అందుకని ఇంకా బస్సు ఎక్కువైనా కూడా ఇది ఎక్కాం కానీ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు అయితే పడ్డామండి. బస్సు మీద అయితే అది రేపు ఒక 4 రోజులు 2 రోజులు 3 రోజులు పోయాక వీడియో ఖచ్చితంగా మళ్ళీ పెడతాను చూడండి. అలాంటి ఇబ్బందులు ఎప్పుడు పడలేదన్నమాట. బస్సు చాలా దారుణంగా ఉందండి. ఇటు నుంచి వెళ్ళిన బస్సు చాలా బాగుంది, మన సైడ్ బస్సు కాబట్టి. అటు నుంచి వచ్చేది హిందీ వాళ్ళు మన భాషలకు అర్థం కాదు, వాళ్ళది మనకు అర్థం కాదు అన్నట్టు ఉండేది అన్నమాట. చాలా టైం వేస్ట్ అన్నీ అయిపోయినాయి అన్నమాట. 2 days అయితే బస్సులోనే పడుకోవాల్సి వచ్చింది, అంత కష్టం అయితే పడ్డాము. ఇదైతే మణికర్ణ ఘాట్ అండి. ఇక్కడ కూడా శవాలు చూసా బ్లూ కలర్ కట్టారు కదా, అక్కడ లోపలే శవాలు అయితే కాలుస్తున్నారు కదండి. చాలా మందిని మరి ఇక్కడ కాలుస్తారు ఏటో కానీ తెలియదండి. మరి ఇక్కడైతే ఎక్కడి నుంచి తీసుకొస్తారో మనకు తెలియదు. ఇక్కడైతే 2 దిక్కులు అయితే చూసాను నేను కాల్చడం అయితే. లాస్ట్కి అయితే అన్ని తిప్పుకొచ్చి గంగా ఘాట్ దగ్గర అయితే కూర్చోబెట్టారు అనమాట. మమ్మల్ని ఆరతిస్తున్నారు అనమాట. ఇవన్నీ ఆరతులు చూసి బయలుదేరబోతుకి మాకు ఆరతలు అన్నీ అవ్వదుకి 7 దాటిపోయిందండి. 7-7:15 అయింది. అక్కడి నుంచి దిగి కొన్ని నీళ్ళు అయితే జల్లుకొని మా అద్వితల హెల్త్ బాగాలేదు కాబట్టి మోసం చేసింది డ్రెస్ మీద అండి. మళ్ళీ డ్రెస్ అన్ని శుభ్రం క్లీన్ చేసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరి అయితే వచ్చేసామండి. ఎందుకంటే పాపం తనకి 2 సార్లు మోసం అయిపోయిందండి. మేము అక్కడ ఉండగానే మేము బోట్లో ఉండగానే 2 times అయితే అయిపోయింది. చాలా నీరసపడిపోయింది అద్వితల్లి. ఇంకా వెంటనే ఇంటికైతే వచ్చేసామాట. వస్తూ తనకైతే ఫుడ్ వద్దనగా ఇడ్లీ అయితే తీసుకొచ్చాము. ఇడ్లీ కూడా తినలేదండి పాపం, తన నీరసంగా ఉండడం వల్ల. మేమైతే సౌత్ ఇండియన్ తారీ అయితే తిన్నాము. నెక్స్ట్ వీడియో వస్తే చూడండి కంటిన్యూగా. నీ పెట్టి వేసినట్టు ఒక లైక్, నా ఛానల్ చెప్పండి. హాయ్ అండి. మేమైతే ఇంకా రిక్షాలు అయితే ఫస్ట్ టైం ఎక్కడ మీ అందరం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. రిక్షా వాళ్ళు కూడా అక్కడ హ్యాపీగా బతికించండి. రిక్షాలకి ఎక్కువ గిరాకీ ఉంది అక్కడైతే. తర్వాత వచ్చేసి మేము కాశీ విశ్వనాథ్ దర్శనంకి అయితే వెళ్ళాం కదండి. ఆ దర్శనం అయితే మాకు అయ్యాకైతే మేము బయటకు వస్తుంటే అక్కడైతే మాకు విశ్వనాథ స్వామి మరలేసిన పూల దండలు అయితే మాకు వేసారన్నమాట. మేము అక్కడ లోపల దేవుడి దగ్గర అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.